నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేసిన. నేను అది మొత్తం చెప్పని ఆయన అడిగిన దానికి ఒకరు అడిగితే కదా. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేసిన. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు నీకు ఫోన్ చేసి మాట్లాడితే సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలే ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి హుటాహుటిన పోయి 25 లక్షల రూపాయల ప్రతీక్ ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చిన. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ పంపలే, గవర్నమెంట్కి వెళ్ళి ఉండే అమౌంట్ రిలీజ్ కావాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. డిఎంహెచ్ఓని అడిగిన, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ రెజ్వి గారికి చెప్పిన, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ అడ్వాన్స్ పేయాలి. నేను పోయి పే చేసిన. ఆ తండ్రికి చెప్పిన ఈ అబ్బాయిని ఏమనంటే నేను చదువుకుంటా, నేను చదివిపిస్తా అని చెప్పిన. ఆ రోజే చెప్పిన అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు. ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. మన మొత్తం నల్గొండలోనే ఉన్న హైవే మీదనే ఉన్నా. మన మొత్తం హైవే మీద ప్లస్ మున్సిపాలిటీలో నల్గొండను మున్సిపల్ కార్పొరేషన్గా చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్పొరేషన్ అయితే నల్గొండకు ఇప్పటికీ 900 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నా. గడ్కరీ గారితో ఆర్ఎన్బి ఫండ్స్ కూడా 200 కోట్లు యాడ్ చేసి దాన్ని స్మార్ట్ సిటీ చేయాలని కార్పొరేషన్గా అసెంబ్లీలో శాసనమండలిలో బిల్ పాస్ చేసుకొని అది రివ్యూ చేసుకొని అక్కడ ఉన్న దాదాపు 1000 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. అవుటర్ రింగ్ రోడ్కు 800 అంటే 2000 కోట్ల వర్క్ నడుస్తున్నాయి. అక్కడ ఏదైనా రూరల్ ఏరియా కాక అవన్నీ రివ్యూ చేసుకొని నైట్ వచ్చిన నేను హైవే చూసుకుంటా. నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నాం. అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు.